కుమార్ గారి టెక్నికల్ ప్రాబ్లమ్. సో సతీష్ గారు, నాకు కూడా కేసీఆర్ గారు ఇన్ని రోజులు అసెంబ్లీకి ఎందుకు రావట్లే అనే ఒక డౌట్ ఉండే. ఇవాళ యాదగిరి గారు దాన్ని క్లియర్ చేశారు. కేసీఆర్ గారికి సరి సమానులు ఎవరు లేరు అసెంబ్లీలో, కాబట్టే రావట్లేదా అని మాట్లాడడానికి అనేది. మేడం, ఇప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది? మా అందాదా కేసీఆర్ది 65 78 71లో దేవులాడుకోవాలి. ఇప్పుడు సరి సమానం కావాలి. సరి సమానం కావాలంటే 71 ఏళ్ళ వయసు వ్యక్తిని తీసుకొచ్చి ఈయనకి ఎదురుగా సీట్లో కూర్చోబెట్టాలని. మీరు ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాయా? అరే ఉన్నాయి అరే రామచంద్ర, మీరు వినండి, మీరు దయచేసి భారత రాజ్యాంగం అదే రకంగా విలువలు భారత రాజ్యాంగ విలువలతో బతుకుదాం, ఆ విలువల ప్రకారం నడుచుకుందాం. వయసుతో నీకేం పని? ముఖ్యమంత్రి హోదాలో కూర్చుందా లేదా? నీకు ప్రతిపక్ష హోదాలో నీకు ఇచ్చారు. సరే, మళ్ళీ ఈ కేటీఆర్ని పెట్టాల్సింది ప్రతిపక్ష నాయకుడిగా. మళ్ళీ 71 సంవత్సరాలను ఎందుకు ఇట్టిండ్రు? అరే మా నాయన రెస్ట్ తీసుకొని ఈ ఫామ్ హౌస్లోనే ఉండవే ఎందుకు? ఎందుకంటే ప్రగతి భవన్ కూడా చాలా 9 ఎకరాల్లో ఉంటుంది. 9 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఫామ్ హౌస్ ఉన్నది ఈ ప్రగతి భవన్. అంత విశాలమైన ప్లేస్లో ఉన్న ఆయన నందినగర్లో ఉన్న ఇంట్లో ఉండలేడు. నందినగర్లో రోడ్ నెంబర్ 14లో ఉన్న ఇల్లును చూసారా? ఆ రోడ్డు చాలా ఇరకాటంగా ఉంటుంది. చిన్న ఇల్లు, అది ఒక 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది ఇంటి ముందర. ఆ ఇంట్లో ఉండలేడు కేసీఆర్. ఇప్పుడు విశాలమైన 300 ఎకరాల భూమిలో ఉండడమే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఇంట్లో ఉండలేడు, ఇరికిట్లు ఇంట్లో ఉండే పరిస్థితి లేదు ఆయన. ఎందుకంటే 10 ఏళ్ళు ఆ ప్రగతి భవన్లో ఉన్నాడు. ఏమైనా కనుక ఆయన జీవనశైలి మారిపోయింది. ఇరకాటం ఉన్న ఇంట్లో ఉండలేడు, ఫామ్ హౌస్లో ఉండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, రాత్రికి వెళ్ళిపోతాడు మళ్ళీ ఫామ్ హౌస్కి. నదినగర్ ఇంట్లో ఉండడు. ఇది పరిస్థితి. ఆయన ఏడన్నా వండుకొని ఆయన చెట్టు కింద కూర్చుంటే చెట్టు కిందనే సెక్రటేరియట్ అన్నాడు ఆయన. ఎవరెవరు అన్నారా? నేను ఏ ఊరిలో కూర్చుంటే ఆ గుండు మీద కూర్చొని మాట్లాడితే అదే నాకు సెక్రటేరియట్, అదే కూర్చొని ఆయన. ఎవరైనా అన్నారా? కనుక దాని గురించి మేము మాట్లాడట్లేదు. వాళ్ళ ఆఫీస్కి ఆయన ఇచ్చిండు. ఇక కులగణన గురించి వీటన్ని గురించి ఏవైతే ఉన్నాయో, బీసీ కులగణన అనే విషయం మేడం, అందరినీ ఇల్లు తిరిగి ఒక్కొక్కరికి 150 డివిజన్స్ చేసారు. ఒక ఆఫీసరు 3 ఆఫీసర్స్ కలిసి 150 ఇళ్ళ కాడికి పోవాలి. అవి ఒకరోజు పోయి స్లిప్ లాంటి ఇచ్చారు గోడకు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఆ ఇంట్లోనే తిరిగి డాటా ఇంటి యజమాని సంతకం పెట్టించుకున్నారు, మన దాన్ని రాపించుకునే వ్యక్తి సంతకం పెట్టారు, మన సూపర్వైజర్ ముగ్గురు పెట్టేసి మరి వీటన్నిటిని కూడా కట్టగట్టి ఒక బాక్స్లో భద్రపడుతుంది. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఇదే తీర్మానం మళ్ళీ పోయి చూడమనండి. ఇంకొకటి తప్పుల తడక కాదు, ఇవ్వలే చాలామంది, వాళ్ళని మరీ తీసుకోండి అని చెప్పినాం. ఇప్పుడు సతీష్ తప్పిస్తే నాదేముందో చూసుకోవాలి. పోయి సతీష్ పేరు తప్పు రాసిండు, లేకపోతే కులం తప్పు చేసిండు అనేది, అది తప్పుల తడక అంటారు. ప్రతి ఇంటికి వచ్చారు, గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి తీసుకుపోయినారు. ఇప్పటికీ దాదాపుగా 1,60,000 ఇల్లు రావాలి. వాటిని తీసుకోవడానికి వెళ్ళారు. మళ్ళీ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే వాళ్ళ కర్మ. మనం ఏం చేస్తాం? ప్రభుత్వాన్ని గౌరవించినట్టు లెక్క. ఇప్పుడు అందుకొరకు మళ్ళీ 2వ దఫా పెట్టినాం. ఇంకా తప్పుల తడకైనా ముచ్చట లేదు, నీకు అర్హత కూడా లేదు. నీవు చెప్పనప్పుడు ఆ మాట మాట్లాడడానికి అర్హత లేదు. నీవు కులగణన ఇయ్యనప్పుడు నీకు అది తప్పు అని చెప్పి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే తప్పు నీవే చేసినావు, నీవు ఇవ్వాలి కదా, నీ డ్యూటీ కదా అది. నీవు ఈ రాష్ట్ర పౌరుడివి, నీవు ఇవ్వకపోతే ఎట్లా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నీవే గౌరవించకపోతే ఎట్లా? అదొకటి. నెంబర్ 2, ఎస్సీ కులగణన విషయం. ఎస్సీ వర్గీకరణ అనేది పోయినసారి వర్గీకరణకి ఈ వర్గీకరణకు చాలా తేడా. పోయినసారి జరిగిన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జరిగిన వర్గీకరణ కుల వృత్తులను ఆధారంగా ఒక గ్రూప్ను, మరీ కింది స్థాయి పన్ను మురికి కాలువలు, పాయకన్న దుడ్లు అవన్నీ సాగు చేసే కులాలన్నింటినీ ఒక గ్రూపులో, ఏ గ్రూపులో, బి గ్రూప్లో చర్మకారుల వృత్తి కలిగిన వాళ్ళని డి గ్రూప్లో, సి గ్రూప్లో రైతులు కూలీలను కలుపుకొని మాలాలు సబ్ క్యాస్ట్లు కలుపుకొని అదో గ్రూప్లో, డి గ్రూప్ అని 4 పెట్టిండ్రు. ఇప్పుడు జరుగుతున్న వర్గీకరణ ఎటువంటిది? ఆర్థిక అసమానతలు, కుల డిస్క్రిమినేషన్, ఉద్యోగం, విద్య, వీటన్నిటిని తీసుకొని మళ్ళీ ఆ కులాల్లో రాజకీయంగా ఎవరన్నా సర్పంచో ఎప్పుడు అయ్యిండ్రా, రాజకీయాల్లోకి వచ్చిండ్రా, వీటన్నిటిని సేకరించడం కోసం ఎంపరిటికల్ డాటా, ఇది సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్ ప్రకారము చేయడం కోసం అక్కడ జడ్జిమెంట్ వచ్చిన రోజే
ఆగస్టు 1వ తారీఖు నాడే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లేచి మాట్లాడి మేము వర్గీకరణ చేస్తున్నాము అని, స్వాగతిస్తున్నామని. ఆ తర్వాత నెక్స్ట్ ఉపసంఘం వేసినాం. ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ వేసినాం. ఒకటే వ్యక్తి హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జితోనే వేసినాం, షమీ అఖ్తర్ గారితో. ఆయన 60 రోజులలో రిపోర్ట్ ఇవ్వమన్నాం. 60 రోజులు రిపోర్ట్ కాక ఇంకొక నెల ఎక్స్ట్రా అడిగిండు. 90 రోజులలో ఇస్తాడు. 82 రోజులలో సబ్మిట్ చేసిండు. 3వ తారీఖు నాడు, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 4 నాడు సమావేశం పెట్టినాం. సమావేశం పెట్టి మంత్రివర్గం తీర్మానం చేసింది, అసెంబ్లీలో పెట్టినాం, పాస్ చేసాం. బయటకు వచ్చింది లిస్టు. అప్పుడు ఆ లిస్టు చూసుకుంటాం. ఇదే కృష్ణమాదేవ్ గారు షమీ అఖ్తర్ గారికి హైదరాబాద్ జిల్లా సమీక్ష రోజు ఇచ్చిండుగా రిపోర్టు. ఈయన కూడా ఇచ్చాడు ఒకటి. దాదాపుగా 8,626 దరఖాస్తులు వచ్చినాయి అతనికి. 8,000 మందిని డైరెక్ట్ కలిసిండు ఆయన ఎంపరికల్ డాటా ప్రకారము ఆయన వర్గీకరణ చేసి 3 భాగాలు చేసి పచ్చాడు. అవి ముందర పెట్టుకొని పేర్లు చూసి ఇది ఈడ రావాలి, ఈ కులం ఇక్కడ రావాలి, ఈ కులం ఇక్కడ రావాలంటే నీవే కావాలి కమిషన్. ఇంకా దానికి ఒక కమిషన్ ఎందుకు, దానికి రిటైర్డ్ జడ్జి ఎందుకు? ఇక నీవే డిసైడ్ చేసి ఇస్తే అయిపోయాయి కదా. మరి నీవు ఈడ చెప్పేది ఇప్పుడు బయట చెప్పింది ఆయన చెప్పినావా? నీ రిపోర్ట్లో ఈరోజు ఈ కులాలను ఈ గ్రూప్లో పెట్టొద్దు అని ఎప్పుడైతే వాదన చేస్తున్నావో నీవు ఎందుకు షమీ అఖ్తర్ గారికి నీవు ఇయ్యలేదు? నా దగ్గర ఉంది. తెలియదు, నీకు తెలియదు. మీరు చదవండి, ఆగండి. తెలియదు. టీఆర్ఎస్ వాళ్ళు మీరు ఆగు, ఒక నిమిషం గో కిడ్నండి. యాదగిరి ఒక నిమిషం ఆగు, నన్ను పూర్తిగా చెప్పని. అరే ఉండబ్బా, నీకు తెలియదు. నువ్వు అంటున్నావు కదా ఆర్థిక అసమానతలు, ఆర్థికంగా ఉన్న వాళ్ళని బట్టి గ్రూపులుగా ఆగుతావా? ఒక్క నిమిషం ఆగండి. యాదగిరి రాగు, మీరు చెప్పండి. చెప్తా మేడం. కడియం శ్రీహరి బయట కదా, 40 సంవత్సరాల రాజకీయ నాయకుడు ఆయన, మాజీ మంత్రి. ఆయన బిడ్డ ఇప్పుడు ఎంపీ. ఆయన బైండ్లా, ఆయన లాగానే ఆయన కుటుంబం లాగానే బైండ్లో మొత్తం బతుకుతుర్రా. నువ్వు కడియం శ్రీహరిని చూపెట్టి దీన్ని తీసుకుపోయి డి గ్రూప్లో పెట్టని అనగలుగుతామా? చెప్పండి. అదే దామోదర్ రాజనరసింహ 60 సంవత్సరాల రాజకీయ నాయకులు వాళ్ళ ఆయన కూడా మంత్రి. మళ్ళీ ఆయన కులాన్ని తీసుకుపోయి సి గ్రూప్లో పెట్టమని అంటామా? మాది వాళ్ళను అట పెట్టమంటామా? ఒక్క వ్యక్తిని ఇప్పుడు ఈయన చెప్తుండేది మన గంట చక్రపాణి పంబాల. గంట చక్రపాణి ఒక్కటి చైర్మన్ కావచ్చు, ఆ కులం మొత్తం అయిందా? తెలంగాణ రాష్ట్రంలో జరాగు. ఎంపరికల్ డాట్ అంటే గది మేడం. ఇక్కడ ఎంపరికల్ డాట్ అంటే ఇప్పుడు తక్కువలో ఉన్నారు మేడం, ఎస్సీలో మాది సబ్ క్యాస్ట్లో ఉండరు వీళ్ళు. అదే రకం బుడగ జంగాలు ఉన్నాయి. ఈ బుడగ జంగాలను డక్కలను మాంగలను మాస్టర్లను తీసుకుపోయి ఏ గ్రూప్లో ఎదికెట్టారు తెలుసా మీకు? అది నీకు అసలు తెలుసా? 7 కులాలను లేపి ఎందుకు ఏ గ్రూప్లో పెట్టిండ్రు తెలుసుకోవాలి. వాళ్ళు మాజీలతో పోటీ పడలేకపోయింది. ఎందుకంటే 4 సంవత్సరాలు వర్గీకరణ జరిగింది కదా. ఈ 4 సంవత్సరాల్లో ఈ 4 గ్రూపులలో ఏ కులాలకు అవకాశాలు వచ్చాయని తీసుకురు వాళ్ళు. ఏదో నేను ఉద్యమం చేసిన 30 ఏళ్ళు, నేను చెప్పినట్టు వినాలే, నా డప్పు మోగలేదు, 1,00,000 డప్పులు ఇడికి రానియలేదు. అరే నీ ఎవరికో క్రెడిబిలిటీ కట్టి నీవు ఎవరి మీద బుర్రలు తడితే ఎట్లా? వర్గీకరణ అయింది కదా. అదే ముఖ్యమంత్రి నీ మీద గౌరవంతో కృష్ణమాది గారు నీ మీద గౌరవంతోనే 20 రోజులు ఎక్స్టెన్షన్ చేసాడు. కారణం ఏంది? 30 ఏళ్ళు కష్టపడ్డాడు, ఏదో అభిప్రాయం చెప్తున్నాడు. షమీ అఖ్తర్ గారికి చెప్పు పోయి అని చెప్పిండు, కనుకనే టైం ఇచ్చిండు. దాన్ని మేము ఆయన అంటలేము. కానీ ఆయన తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, ఉద్యమ నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను చదవండి. ఈరోజు డిఫరెన్స్ అయింది మేడం. 33 కులాలు సేమ్ అక్కడనే ఉన్నాయి. 59 కులాల్లో 33 కులాలు ఆయా గ్రూపులలో అట్టే ఉన్నాయి. 26 కులాలే సెఫ్లింగ్ అని అక్కడిక్కడ. కారణం ఏంది? నాతో పోటీ పడాలని పక్కన పెట్టారు, వేరే గ్రూప్లో పెట్టారు. ఇది ఎంపరికల్ డాటా ప్రకారం అయితే తెలుస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో ఎవరెవరికి అవకాశాలు వచ్చినాయి రాలే. బి గ్రూప్లో మాదిగలను దాటి వేరేటోళ్ళకి ఉద్యోగం పోలే. మాదిగల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి, వేరేటోళ్ళకు రాలే అన్నప్పుడు రానోని పక్కకు పెట్టవా? ఇది తెలుసుకోవాలి నాయకులు దయచేసి. ఇంకో కులాన్ని చూపెట్టి మల్లెపల్లి లక్ష్మీ ఉండి మేడం రిపోర్టర్ ఆయన మొన్న ఏదో పదవి వచ్చిందో ఏమొచ్చిందో మొన్నే పొల్లు ఆయన చూపెట్టి మైన పొల్లలు ఈయన దగ్గర బతుకుతున్నారంటే ఎట్లా?
ఒక్క వ్యక్తి ఎదుగుదలను చూసి కులాన్ని అంచనా వేయలేము. నా తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, జనాభా అడ్డదిడ్డిగా ప్రాతిపదికన మాట్లాడితే వాళ్ళను గ్రూపులలో సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేస్తుంది కేసును. ఒకవేళ అది తప్పేదో మీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు కదనా? ముఖ్యమంత్రి గారు అది తప్పని తెలుసుకున్నాడు అయ్యా, కాబట్టి ముఖ్యమంత్రి దాన్ని గారు సమయం 30 ఏళ్ళ పొడిగించిండు. ఉద్యమం చేసిన BC వ్యక్తికి కులాలను గౌరవం కూడా ఇచ్చిండు. తప్పని తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ వినండి, సమయం పొడిగి ఇక్కడ వినండి, నేనేమంటారు, రీసర్వే కాదని, రీసర్వే కాదు, ఇప్పుడు రీవర్గీకరణ కాదు, మీ అభిప్రాయాలను కమిషన్ చెప్పండి అని గౌరవం ఇచ్చిండు. అదే రకంగా రీసర్వే కాదు, అది అడ్డదిడ్డిగా మాట్లాడితే వేస్తాయా? రేవంత్ రెడ్డి గారి దగ్గర మీరు మార్కులు కొట్టేయడం కోసం నాకేం మార్కులు అయ్యా బాబు, మాకేం అవసరం లేదు. మీ మార్కులు వద్దు, మన్నొద్దు మాకు. నిజాన్ని ఒప్పుకొని ఇక్కడ జరిగిన లోటుపాట్లను మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి. కేసీఆర్ పార్టీలో పనిచేస్తున్న అందరు కేటీఆర్ బుద్ధులే వచ్చినాయి, కేసీఆర్ బుద్ధులే వచ్చినాయి. నోరు తెస్తే పచ్చి అబద్ధాలు. ఒకవేళ అక్కడ జరిగిన తప్పులను మందకృష్ణ గారి మీద ఉన్న గౌరవం కొద్దిగా దాన్ని సరి చేయమని చెప్పిండు. సరి చేయమని చెప్పలే, గుర్తుపెట్టుకోండి, సరి చేయమని చెప్పలే, అభిప్రాయం అక్కడ పోయి చెప్పు అన్నాడు. మళ్ళీ మొదటిసారి ఎందుకు చేయలే? గంటా చక్రపాణి గారు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయా? 1000 కుటుంబాలు. వారికి ఉన్నారు 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 100 మంది ప్రొఫెసర్. అది కృష్ణమాయ చెప్తే తెలిసేది మీకు, కానీ దాన్ని వచ్చి పోయి ఎంక్వైరీ చేయి. ఆయన పోయినట్టు పోయి, కమిషన్ పోయినట్టు పోండి. మొన్న 16 సీట్లలో 8 మీరు ఎన్ని మాదిగలకు ఇచ్చారు? ఉన్నాయి మొత్తం వాళ్ళకే ఇచ్చారు కదా. వేగంగా మాట్లాడద్దు, వేగంగా మాట్లాడద్దు. పార్టీ వ్యవహారాలు ఉంటాయి, పార్టీ వ్యవహారాలు ఉంటాయి, పార్టీ వ్యవహారాల ప్రకారం నడుస్తుంది వ్యవహారం. ఏమంటున్నా, మీరు ఏ ఒక్క రోజు కూడా ఒక్క ఎంపీ మీరు మాదిగల గురించి మాట్లాడికి అర్హత లేదు మీకు. దళిత ముఖ్యమంత్రి చేస్తారని దగా చేసిన దౌర్భాగ్యం మీరు. దళిత ముఖ్యమంత్రి చేస్తారని చెప్పితే దగా చేసిన దౌర్భాగ్యులు మీరు. మీకు మాట్లాడి దళితుల గురించి మాట్లాడికి అవకాశం. దళితుల కోసం, దళితుల ఎదుగుదల కోసం 10 లక్షల రూపాయలు 10 లక్షలు ఎవరైండు? ఆ దళిత బంధు 10 లక్షలు రాకుండా అడ్డుకున్నది మీ ముఖ్యమంత్రి గారు. దాని గురించి మీరు మాట్లాడండి అన్నగారు. సతీష్ అన్న, దళిత బంధు ఎందుకు ఇస్తలేరో మీరు మాట్లాడండి, చెప్పండి. మీరు నాకొద్దు, మీ నాకు దగ్గర ఉద్యోగాలు కావాలి, నీకొద్దు, ఇంకా నాకు పేదవాళ్ళు ఉద్యోగాలు చాలా కావాలి. మంది ఉన్నారు. నరసింహనాయుడు గారు యాదగిరి గారు ప్లీజ్ దయచేసి ఆయన మాట్లాడండి. నరసింహనాయుడు గారు రైట్, బీసీల గురించి అంటే ఏదైతే కులగణన చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వము, దాని గురించే గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. కాబట్టి బీజేపీ నాయకులు కూడా చాలామంది ఇదే విషయం మాట్లాడారు. అంటే మా ఇళ్లకు కూడా స్టిక్కర్లు అంటించారు తప్పితే లెక్కలకి రాలేదు, కాబట్టి ఇదన్నీ కూడా తప్పులు తడకగానే ఉందని బీజేపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు. కాబట్టి ఇక్కడ బీజేపీ స్టాండ్ ఏంటి? ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళు తీర్మానం చేసి పంపించినా కూడా మళ్ళీ రేపు అది కేంద్ర ప్రభుత్వం కోర్టులోకే వస్తుంది. వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది, ఆ డెసిషన్ని బట్టే ఇక్కడ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ అనేది వాళ్ళకి బీసీలకు చెందుతుంది. కాబట్టి బీజేపీ ఎలాంటి స్టాండ్తో ఉంది అని మేడం ఇందాక కూడా మీరు అడిగారు ఫస్ట్ ఫేజ్ లో. మీరు అప్పుడు మిస్ అయ్యారు. ఇప్పుడు బీసీల విషయంలో మేము భారతీయ జనతా పార్టీ స్పష్టత ఉంది. ఈ రాష్ట్రంలో మా పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికలలో 40 మందికి బీసీలకు టికెట్లు ఇచ్చినాము. ఏ పార్టీ అన్నా ఇచ్చిందా? మేము బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినాము. ఏ పార్టీ అన్నా ప్రకటించిందా? కాకపోతే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒక బీసీ సదస్సు పెట్టి డిక్లరేషన్ చేశారు. ఏమన్నారు? మేము చట్టబద్ధంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అన్నారు. వాళ్ళు